మనం వివిధ రాజుల యొక్క వంశాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము. ఇప్పుడు తితిక్షుని యొక్క వంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. తితిక్షుడు, ఆ తితిక్షుడికి వృషధ్రుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ వృషధ్రుడికి ఫేనుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. ఆయనకు సుతపుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ సుతపుడికి బలి అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ బలికి 5 కొడుకులు పుట్టారు. 5 అంగుడు, వంగుడు, సుహ్ముడు, పుండ్రుడు, కళింగుడు అనేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పేర్లతోనే ఈ రాజ్యాలు కూడా ఏర్పడ్డాయన్నమాట. అంగదేశము, వంగదేశము, కళింగ దేశం ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లతోనే ఏర్పడ్డాయి. వాళ్ళ పేర్లను బట్టి మామూలుగా వంశంలో కొంతమందిని బట్టి ఊరు పేరు వస్తుంది, కొంతమందిని బట్టి వంశం పేరు కూడా వస్తుంది. వంశంలో ఎవరో ఒక్కరి పేరే నిలబడుతుంది, వాళ్ళ వంశస్థులనే చెప్తుంటారు అనమాట. ఇప్పుడు కౌరవులందరినీ కూడా కురు వంశస్థులు అని చెప్తున్నారు కదా. ఆ మధ్యలో చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళ మాట ఏం చెప్పడం లేదు. అదేవిధంగా రాముల వారి వంశాన్ని రఘువంశము అంటారు. రఘువంశము అని పిలిచినప్పుడు ఆయన రాముల వారు కూడా ఒకసారి అడిగాడట, చాలామంది మా వంశంలో పుట్టారు, మహానుభావులు అందరూ పుట్టారు కదా, రఘువంశము రఘువంశము అనకపోతే రామవంశము అని పెట్టండి మీదట, రాబోయేటప్పుడు నేను కూడా గొప్ప పనులు చేసిన వాడినే కదా, రామవంశం అని పెట్టచ్చు కదా, రఘువంశం నన్ను కూడా రఘువంశంలో కలిపి రఘువంశ తిలక నన్ను పిలుస్తున్నారు, అంతేగాని రామవంశం అని పెట్టచ్చు కదా అని వశిష్ఠ మహర్షిని అడిగాట. అప్పుడు వశిష్ఠ మహర్షి అడిగాడు, నాయనా మీ తాతగారు చేసినంత గొప్ప పనులు నువ్వేం చేయలేదు, మీ తాతగారు చేసినటువంటి గొప్ప పనులు కానీ నువ్వు చేసి ఉంటే నీ పేరు కూడా పెడతాము. అందువల్ల వంశానికి ఒక్కటి అంటారు చూడు, ఒక్కరి పేరే వస్తుందన్నమాట. అట్లా ఏం గొప్ప పనులు చేశాడు ఆయన. నేను కూడా దాన ధర్మాలు చేశాను, రామరాజ్యం అని చెప్పి నెలకు 3 వానలు కురుస్తున్నాయి, ఇట్లా పరిపాలన చేస్తున్నాను కదా అంటే లేదు. ఆయన ఒకానొకసారి ఒక గొప్ప పని చేశాడు. అప్పుడు దేవతలందరూ కూడా పూలవాన కురిపించి అప్పటి నుంచి రఘువంశం అని పెట్టారు అని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పెద్దవాళ్ళ విషయం మనం తెలుసుకోవాలని అర్థమవుతుంది. రాములు వారు తెలుసుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళ తాత విషయం. ఏంది మా తాతగారు చేసినటువంటి గొప్ప పని. వాళ్ళకు కూడా పురోహితుడు ఈయనే. ఎవరు? వశిష్ఠుడే. ఏమంటే వశిష్ఠుడు ఎన్ని రోజులు ఉంటాడనే విషయం మనం చెప్పాం. ఆయన పురోహితుడిగా ఉన్నప్పుడు ఆ రఘు మహారాజు అనేకమైన యజ్ఞాలన్నీ చేశాడనమాట. యజ్ఞాలన్నీ చేస్తే వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు రాములు వారి, ఒకానొకసారి ఆయన ఎన్నోసార్లు యజ్ఞం చేయించాడు, వాళ్ళ కుటుంబంలో అన్ని విషయాలు ఆయనకు తెలుసు, వాళ్ళ తరతరాలుగా వచ్చే పురోహితుడే. ఒకసారి యజ్ఞం జరిగింది, ఆ హోమగుండానికి ప్రదక్షిణం చేస్తున్నారన్నమాట భార్యాభర్తలు ఇద్దరు, రఘుమహారాజు రఘుమహారాజు భార్య. అప్పుడు ఆమె సౌందర్యాన్ని చూచి ఈయన మనస్సు చెలించింది. ఎవరికి? వశిష్ఠ మహర్షి. ఆయన మనసు సామాన్యంగా చెలించదు. ఆమెను ఎన్నోసార్లు చూస్తున్నాడు, కానీ ఆ మనసు చెలించేటోటికి ఒక్క 10 నిమిషాలు ఆయనకి ఏం అర్థం కాలేదు. ఏందబ్బా నా మనసు ఇట్టు అనిపిస్తుంది అనుకున్నాడు. మళ్ళీ కవర్ అయిపోయినాడు, అంటే సర్దుకున్నాడు. ఇది రఘుమహారాజు గమనించాడు. రఘుమహారాజు గమనించి, ఏం గురువర్యా ఏదో కొరవగా ఉన్నట్టుందే మీకు మనసుకి అన్నాడు. ఏం లేదులే మహారాజా, ఏం లేదులే అన్నాడు. ఏం లేదులే అన్న ఆయన ముఖంలో వాతావరణాన్ని బట్టి ఆయన ఏదో సందేహం వచ్చింది ఆయనకు, మళ్ళీ సర్దుకున్నాడు అనేది ఈయనకు అర్థమైంది. ఈయన బలవంతు పెట్టాడు, ఎట్లయినా సరే చెప్పాల్సిందేనని. ఆయన చెప్పలేకపోయినాడు. కాదు అని చెప్పి ఒత్తిడి చేస్తే నిన్న తార విషయమే. ఏమంటే తార నిజం చెప్పేసింది కదా, వాళ్ళు అబద్ధాలు చెప్పలేరు అన్నమాట. ఏదో ఒకటి అబద్ధం చెప్పచ్చు, కానీ వశిష్ఠ మహర్షి అబద్ధం చెప్పడు, మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్తే ఇక్కడ చాలా ప్రమాదం, చెప్పకపోతే ఈయన ఒప్పుకునేటట్లేడు. వద్దులే కానీ అని చెప్పి ఏం చెప్పినా ఈ రఘుమహారాజు వదులుకోలేదు, ఈయన వదిలేవాడు కాదు. అప్పుడు వశిష్ఠుడు
లేదులే రఘుమహారాజా, ఏదో చిన్న మార్పు వచ్చిందిలే మనసులోను, అది నీతో చెప్పడం ఎందుకు లేదు, చెప్పాల్సిందే. మా గురువు అంటే మా గురువుకు ఎటువంటి కోరికైనా తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఏ కోరికైనా తీరుస్తా అని చెప్పన్నాడు. నువ్వు తీర్చే కోరికలు ఏం కాదులే, అవేం కాదులే అని చెప్పాడు. లేదు చెప్పు. అప్పుడు ఆయన అబద్ధం చెప్పడు కాబట్టి, ఇంక ఈయన వదులుకోలేదు కాబట్టి అగ్ని సాక్షిగా, అక్కడ అగ్నిహోత్రుడు కూడా ఉన్నాడు సాక్ష్యం. నా మనసు నీ భార్యను చెలించిందయ్యా, అది ఎందుకు చెలించిందో నాకు అర్థం కాలేదు, అదేదో జరిగిందిలే వదిలేసి అన్నాడు. వదిలేసేది ఏంది రఘుమహారాజు? ఇంకొకరు కానీ అయితే జుట్టు పట్టుకొని ఈ స్వామి సామాన్యుడు కాదు, దొంగ స్వామి అని చెప్పి శిరచ్ఛేదం చేస్తారు. మహానుభావుడు రఘుమహారాజు అంటున్నాడు, రామచంద్ర మీ తాతగారి సంగతి చెప్తున్నాను, దానికోసం ఇంత ఆలోచించాలా గురువర్య? ఈ సామ్రాజ్యం అంతా మీదే, మేము మీ సేవకులు, మీ కోరిక తీర్చలేని మా బ్రతుకెందుకు అని చెప్పి భార్యను పిలిచి, వశిష్ఠుడు ఎంత బతిమిలాడినా వద్దనకుండా భార్యను ఆయన చేతిలో పెట్టి దానం చేసేస్తున్నట్టు. ఆయన తీసుకెళ్ళిపో, నా రాజ్యమే నీది, నువ్వు ఈ భార్యను కోరుకుంటే ఈయన ఏంది, నువ్వు నన్ను దగ్గర ఆలోచిస్తున్నావే అని చెప్పినటువంటికి వశిష్ఠుడికే అర్థం కాల, ఏందప్ప ఈయన ఇంత చేస్తున్నాడని. అప్పుడు వశిష్ఠుడు కూడా నిశ్చేష్టుడైపోయినాడు. అందరి సమక్షంలో తన భార్యను ఆ వశిష్ఠుడికి దానం చేయడానికి సిద్ధమైపోయినాడు. ఆయన తీసుకో, నా శరీరము ఇదంతా క్షణభంగురమైనటువంటి దీనికోసం నేను వదులుకుంటానా? నేను నీ కోరిక తీర్చకపోతే నా యొక్క సూర్యవంశపు రాజుల యొక్క సిద్ధాంతం ఏమవుతుంది? కాబట్టి తీసుకోవాలి. ఇప్పుడు దేవతలు ఆయన మీద పూల వర్షం కురిపించి, రఘుమహారాజా సూర్యవంశపు రాజులు మాట తప్పరు, ఏదైనా చేయగలరు, ఏదైనా ఇస్తారనేటువంటి ఒక గుర్తింపు ఉన్నది మీకు. ఈ విషయంలో తన భార్యను కూడా దానం చేస్తారా అనేది మేము పరీక్షించాలని వశిష్ఠ మహర్షి మనస్సు మారేటట్టు చేసింది మేమేను. ఆయనకి తప్ప ఇంకెవరు కుదరదు, ఆయన అబద్ధం చెప్పడు, చెప్పేస్తాడని చెప్పి ఆయన మనస్సు చెలించేటట్టు మేం చేశాము. ఆయన తన కోరికని చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా నిర్ణయిస్తావో, ఇస్తావా, ఈవా, కోపపడతావా, శాంతపడతావా, ధర్మం చేస్తావా, దానం చేస్తావా, ఏందో తెలుసుకున్నామని చెప్పి మేము పరీక్షించాము. మా పరీక్షలో నువ్వే నెగ్గావయ్యా, వశిష్ఠుడిది ఏం తప్పు లేదు, కాబట్టి నీ భార్యని ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ పుష్పవర్షం కురిపించి రఘుమహారాజు మీద. ఇటువంటి మహానుభావులు ఈ ఇక్ష్వాకు వంశస్థులు. ఈ రోజు నుంచి రఘువంశము అని ఈ వంశానికి గొప్ప కీర్తి వస్తుంది అని దేవతలు ఆశీర్వదించారు. నువ్వు ఆ పని చేయగలవా అని రాములు వారిని అడిగట. రావణాసురుడు ఎత్తుకోపోగానే వానరులందరినీ పోగు చేసి వారధి గట్టి రావణాసురుని చంపి భార్యను తీసుకొచ్చుకొని చేసిన వాడివి కదా, ఇటువంటి దానం నువ్వు చేయగలవా అన్నాడు. రాములు వారు నమస్కారం చేసి, నా వల్ల కాదు, మా తాతయ్య గొప్పోడు, అంత త్యాగ గుణం నాకు లేదని చెప్పాడు. రామచంద్రమూర్తి చెప్పాడు. అటువంటి మహానుభావులు, అటువంటి వంశస్థులు, ఇప్పుడు మనం చదువుకునేటువంటి మహానుభావులు అంత గొప్ప శక్తి సంపన్నులు అన్నమాట. అంటే మన వాళ్ళైతే ఎలా అంటారు, భార్యను అడిగాడనగానే ఈయన్ను చంపీరా నరికీరా అంటారు కదా. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవడంటే వాడు కాదు, అడిగింది ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి ఎంత గొప్పవాడు, తరతరాలుగా వాళ్ళ తాతల కాలం నుంచి ఆ కుటుంబాన్ని రక్షించినవాడు. ఆయన అడిగితే ఆయన ఎందుకు అడిగి ఉంటాడని రఘుమహారాజు ఆలోచించాడుగా. దారిని పోయేవాడు, అందరూ అడిగితే ఇచ్చేయడం అది తప్పు అన్నమాట. ఏమంటే ఒక తాగుబోతాడు పోతే నీ భార్యని ఇస్తావాటి ఇచ్చేస్తే దాని కూడా అనిపించుకోదు, అది తప్పు. ఇక్కడ ఒక మహానుభావుడైనటువంటి వాడు, అన్నిటికీ యోగ్యుడైనటువంటి వాడు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడు అడిగి సూర్యవంశపు రాజుల దగ్గర కాదు అనిపించుకోకపోవడమా అని చెప్పి ఆయన దానం చేశాడు. అందువల్ల ఆయన రఘువంశం అని వచ్చింది ఆయన అని చెప్పాడు. అటువంటి వంశాల్లో ఒక్కడి పేరే మిగులుతుంది. అదేవిధంగా మా తాతల కాలంలో మా తాతలు ఉన్నారు, మా ముత్తాతలు ఉన్నారు, మా అమ్మ నాయనలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిలో ప్రధానమైనటువంటి వాడు పద్మనాభయ్య అని ఉన్నాడు. అంటే మా మాతృవంశం సంగతి చెప్తున్నాను, మా నాయన వాళ్ళ వంశం కాకుండా మా అమ్మ వాళ్ళ వంశంలో ఆయన పద్మనాభయ్య అని ఆయన ఉంటే,
ఆ పద్మనాభయ్య కొడుకు వెంకట సుబ్బయ్య, వెంకట సుబ్బయ్య కొడుకు వెంకటరత్నం, వెంకటరత్నం పిల్ల కూతురు ఆదిలక్ష్మమ్మ, ఆదిలక్ష్మమ్మ పిల్లకాయలు మేమన్నమాట. మమ్మల్ని అందరినీ ఏం పెడతారంటే పద్దయ్య గారి పిల్లకాయలని పిలుస్తారు. పద్దయ్య గారు అంటే పద్మనాభయ్య గారు అని, అంటే ఆ పద్మనాభయ్య గారి కుటుంబం అని పిలుస్తారు. అందరూ గ్రామస్తులు అందరూ కూడా పద్దయ్య గారు అని పిలుస్తారు. పద్దయ్య గారు అంటే మా అమ్మ నాయనకి రాలేదు, మా నాయన తాతకి రాలేదు, వీళ్ళకి రాలేదు, ఆ పద్మనాభయ్య అని ఆయన పేరు వచ్చింది. ఆఖరకు ఈ ఇంటికి అంటే ఇక్కడ అల్లుడైనటువంటి ఆయన్ని కూడా పద్మనాభయ్య గారు రామయ్య అంటే పద్దయ్య గారు రామయ్య అని పిలుస్తారు. పద్మనాభయ్యని పద్దయ్య అంటారు. ఎవరికి వచ్చింది ఆ పేరు? వంశంలో ఎక్కడో వస్తుందన్నమాట. అట్లా ఆ పద్మనాభయ్య కొడుకు రాలేదు, మనవడికి రాలేదు, ఎవరికి లేదు, ఆయనకే మిగిలింది ఆ పేరు. వాళ్ళ తండ్రులు వాళ్ళకి లేదు మళ్ళీ. అట్లా ఒక్కొక్కరు వస్తారు. అదేవిధంగా మీరు కూడా బాగా గమనించి చూడండి, మీ వంశాల్లో కూడా ఎవరో ప్రధాన పురుషుడిని గురించి వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు అని తాతల పేరు ఎవరో వస్తుంటాయి. అట్లా ఈ వంశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. మనందరం కూడా మన యొక్క పెద్దవాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇక్కడ ఈ అంగుడు అనేటువంటి ఆయనకు అంగుడు, వంగుడు, సుక్ముడు, పుండ్రుడు, కళింగుడు పుట్టారు. వాళ్ళ పేర్లతోనే ఈ దేశాలకు పేర్లు వచ్చిన అంగవంశం, అంగదేశము, ఇవన్నీ కూడా వచ్చాయి. కళింగ దేశం ఇవన్నీ వచ్చాయి. తర్వాత ఈ అంగుడికి దధివాహనుడు అని ఆయన పుట్టాడు. ఈ దధివాహనుడుకి దివిరథుడు అని ఆయన పుట్టాడు. దివిరథుడికి చిత్రరథుడు అని ఆయన పుట్టాడు. ఆ చిత్రరథుడికి ధర్మరథుడు అనే కుమారుడు పుట్టాడు. ఆ ధర్మరథుడికి దశరథుడు అని ఒక ఆయన పుట్టాడు. ఆయనకు రోమపాదుడు అనే వేరే పేరు కూడా ఉంది. ఇక్కడ కొంత విశేషం ఉందన్నమాట. ఇక్కడ ఈయన పేరు రోమపాదుడు, ఈయనకు దశరథుడు అనే పేరు కూడా ఉంది. ఇక్కడేందయ్యా అంటే దశరథ మహారాజు రామచంద్రమూర్తి యొక్క నాయన పేరు కూడా దశరథ మహారాజే. ఆయన అజుడి యొక్క కుమారుడు. ఎవరు? ఆ దశరథ మహారాజు. ఈయనేమంటే ధర్మరథుడి యొక్క కుమారుడు ఈ దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజుకు మారు పేరుంది, ఆ దశరథ మహారాజుకు మారు పేరు లేదు. ఇక్కడ ఎక్కువగా ఈయన దశరథుడని ఎవరు పిలవరు, రోమపాదుడనే పిలుస్తారనమాట. ఈ రోమపాదుడు ఆ దశరథ మహారాజు స్నేహితులు అన్నమాట. చూడండి, ఒకానొక సందర్భంలో ఆ దశరథ మహారాజుకి శాంత అనే కూతురు పుట్టింది. శాంత అనే కూతురు పుడితే ఈ రోమపాదుడికి సంతానం లేదు. ఆ దశరథుడికి కూడా సంతానం లేదు. మొదటి కూతురు పుట్టింది, సురభి అనుగ్రహంతో పుట్టింది. సురభి అంటే దేవతల యొక్క ఆవు అన్నమాట. ఆవుకి నమస్కారం చేసి నేను సంతానం లేదంటే ఆ సురభి అనుగ్రహంతో శాంత అనేటువంటి కూతురు జన్మించింది దశరథ మహారాజుకు. పుడితే ఈయనేం చేశాడంటే సంతానం లేదని బాధపడుతూ ఉంటే ఈ బిడ్డను సాక్కోమని చెప్పి రోమపాదుడికి ఇచ్చాడు. ఈయన కూతురు శాంత అయిపోయింది. అప్పుడు ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే ఈయన పేరు కూడా దశరథ మహారాజే కదా, రోమపాదుడి పేరు. ఈయనకు పుట్టి ఈయన కూతురు శాంత అని చెప్తున్నాం కాబట్టి ఈయనకే పుట్టి ఉంటుంది. కాబట్టి దశరథుడు అంటే ఆ దశరథుడు కాదు, ఈ దశరథుడే అని అంటారన్నమాట. కానీ అది కాదు. ఆ దశరథ మహారాజుకు రాముల వారి యొక్క అక్క శాంతాదేవి, ఆమెను ఈ ఋష్యశ్రు ఈయన రోమపాదుడు సాక్కున్నాడు. రోమపాదుడికి కూడా దశరథుడు అనే పేరు ఉందన్నమాట. సాక్కున్న తర్వాత మామూలు చిన్నప్పటి నుంచి ఈమె ఇక్కడే పెరుగుతుంది కాబట్టి అమూరయ్య అంటే దశరథుడి కూతురు అన్నారు. ఆ దశరథుడి కూతురైనా ఈ దశరథ మహారాజు కూతురైనా దశరథ మహారాజు కూతురైంది. కానీ ఆమె మాత్రం ఆ దశరథ మహారాజు కూతురే. ఎవరు? రాముల వారి యొక్క అక్కగారు. ఆమె చిన్నప్పుడే స్నేహితుడు కాబట్టి ఒకరి రాజ్యానికి ఒకరు వస్తూ పోతూ ఉండారు కాబట్టి ఇచ్చారు. తరువాత ఈ శాంత పెరిగి పెద్దదవుతుంది ఈ రోమపాదుడి దగ్గర. కానీ ఈయనకు సంతానం లేదు, ఈయనకు కొడుకులు లేరు. అక్కడ అయోధ్య నగరాధిపతి దశరథ మహారాజుకు కూడా కొడుకులు లేరు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఎట్లా చేయాలా, నాకు సంతానం కలగాలంటే ఈ రోమపాదుడు ఆలోచిస్తున్నాడు. రోమపాదుడి దేశంలో ఒకరు క్షామం వచ్చింది,
ఒక్కరూ క్షామం కాదు, ఒక 12 ఏళ్ళు వర్షమే కురవలే. ఎందుకు కురవలేదు అని అంటే బ్రాహ్మణ శాపం వల్ల కురవలే. బ్రాహ్మణ శాపం ఎందుకు వచ్చిందంటే ఈ రోమపాదుడు ఒకానొక సందర్భంలో అనేక దాన ధర్మాలు చేస్తున్నాడు. అంటే క్షామం రాకముందు చూడండి, ఎప్పుడైనా ఒక ధర్మం చేసేటప్పుడు తల్లిదండ్రులతో చిన్న పిల్లకాయలు వస్తారనుకోండి, ముందు పిల్లకాయలనే గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించకపోయినా ఏం కాదు. ఈయన అనేక గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు అన్నీ చేస్తున్నాడు. బ్రాహ్మణులు చాలామంది వచ్చిన్నారు. ఆ బ్రాహ్మణుల్లో ఒక బ్రాహ్మణుడికి వస్త్రాలు, బంగారము, గోదానం అంటే అక్కడికి ఆవును తీసుకొచ్చి ఎవరు అనమాట, వాళ్ళకి లక్షల ఆవులు ఉంటాయి. స్వామి మీకు ఒక 10 ఆవులు ఇస్తున్నానంటే తర్వాత దోలి పెడతారనమాట. వాళ్ళ ఆవులు వాళ్ళే మేపి వాళ్ళే అన్నీ చేస్తారు. గోదానాలు చేశాడు, అన్నీ చేశాడు. ఆయన ఇవన్నీ ఎత్తుకొని ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సంతోషం పట్టలేక, రే రోమపాద మహారాజు బ్రాహ్మణులందరికీ ఇస్తున్నాడు, ఆయనకు ఒక కొడుకున్నాడు అనమాట. నువ్వు కూడా రారా, నీకు కూడా ఇస్తాడు, మనకి ఇంకా దండిగా వస్తాయి డబ్బులు అని చెప్పి మా బ్రాహ్మణుడు ఆ కొడుకుని తీసుకొచ్చి వస్తే ఆయన ఎంతో ఉత్సాహంతో తీసుకొచ్చిన తర్వాత మా వాడికి గొడియండి అన్నాడు అనమాట. అప్పుడు ఆయన ఇచ్చేసి ఉంటే పోయింది. ఇన్ని చేస్తున్నాడు కదా, కర్మ అన్నమాట, అది ఏం చేయలేం. ఇందాక ఇస్తేనే మీకు మళ్ళీ పోయి నువ్వు ఆశిపోతు బ్రాహ్మణుడు ఉన్నట్టున్నావు, మళ్ళీ కొడుకుని కూడా తీసుకువచ్చావా అని కొంచెం నీచంగా మాట్లాడాడు. ఆ కొడుక్కి ఏడ్చాడు అనమాట. కొడుకు ఈయన బాధపడ్డాడు, ఎవరు బ్రాహ్మణుడు బాధపడ్డాడు. అబ్బాయి ఎందుకు వచ్చావు అబ్బాయి రాజు దగ్గరికి అని చెప్పి బాధపడ్డాడు. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. ఆ బిడ్డ ఏడుస్తుంటే ఈ రాజు మనసు గరగలే, ఇన్ని దానాలు చేస్తున్నాడు, ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. అవి వాడు రచ్చ చేసి ఏడుస్తుంటే ఇదిగో అని చెప్పి లాస్ట్లో ఇచ్చి ఇంక ఈ విధంగా రాబాకండి మీరని చెప్పి పంపించాడు. అదే ఆయన చేసిన తప్పు. ఆ బ్రాహ్మణుడి కళ్ళనీళ్ళు పెట్టి బాధపడి, మహారాజా నేనేదో నువ్వు సంతోషంగా ఇస్తున్నావు అని చెప్పి నా బిడ్డను కూడా తీసుకువస్తే నువ్వు ఐశ్వర్యం ఉండబట్టి కదా ఇస్తున్నావు అని మేమందరం వచ్చాము, నీవు ఐశ్వర్య మతంతో ఇలా మాట్లాడావు కాబట్టి నీ దేశంలో వర్షమే కురవకపోగా కానీ క్షామం వచ్చుగాక శాపం పెట్టాడు. బాధపడి వెళ్ళిపోయినాడు. అంతే, ఆ రోజు నుంచి చినుకు మళ్ళ 12 సంవత్సరాలు తీవ్రమైనటువంటి అనావృష్టి. ఈ అనావృష్టితో భూమి బద్దలుగా పగిలిపోతుంది కానీ చినుకు లేదు. నదులు ప్రవాహాలన్నీ ఎండిపోయినాయి. కాలువలు గేలువలు మొత్తం నీళ్లే లేవు. ప్రజలను బ్రతికించడమే కష్టమైపోయిందని ఈ విధంగా దాన ధర్మాలు చేసేటువంటి రోమపాదుడికి ప్రజలను బ్రతికించడమే కష్టమైపోయింది. ఎంతమందో ఋష్యాదులను పిలిపించారు, ఎంతమందో ఎట్టెట్టో మాట్లాడాడు. ఎట్ట మాట్లాడినా ఇప్పుడు యజ్ఞయాగాదులు చేయాలంటే ఎవరు చేయాలి? ఋషులే చేయాలి. ఈయన ఋషుల్ని అవమానించాడు. అంటే ఒక్క ఋషిని అవమానించినా వాళ్ళకి గ్రూపు, అంటే మా కుటుంబ సభ్యుడిని, మా జాతి వాడిని అవమానించాడనే బాధ ఉంటుండే వాళ్ళకి. రేపు మన వల్లైనా ఇంతే కదా ఈయన, రేపు మనం ఇంత కష్టపడి చేసినా ఏదో ఒకటి అంటాడు కదా అని చెప్పి వీళ్ళందరూ కోపంగానే ఉన్నారు. పాపం 12 ఏళ్ళు జీవనాధారం లేక ప్రజలందరూ చాలా బాధపడ్డారు. అప్పుడు ఈ బ్రాహ్మణులకే మనసు కరిగి, అందుకే రాజుల మనసులు కఠినంగా ఉంటాయి కానీ బ్రాహ్మణ మనసు కఠినంగా ఉండదు. బ్రాహ్మణుడి యొక్క కోపము దర్భపోసగాల్చినట్టు భగ్గను మంటుంది, మళ్ళీ మామూలు అయిపోతాడు అనమాట. వదనం పద్మదళాకారం వాణి చందన శీతల హృదయం కర్తరీతుల్యం త్రిగుణం ధూర్త లక్షణం. రాజుల మనసులు ఎట్టుంటాయంటే రాజు మాట్లాడేది వెన్న మాదిరి మాట్లాడతాడు, లోపల హృదయం గట్టిగా రాయి మాదిరి ఉంటుంది, వజ్రం మాదిరి. బ్రాహ్మణుడు ఏంటంటే మాటలు కటువుగా మాట్లాడతాడు, మనసు వెన్న, మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ బ్రాహ్మలే బాధపడి, అయ్యో మనమేదో యజ్ఞయాగాదులు చేయకుండా కానీ నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రజలే బాధపడేటట్టున్నారు, ప్రజలందరినీ బాధ పెట్టే మన బ్రాహ్మణత్వం ఎందుకని చెప్పి ఈ బ్రాహ్మణులందరూ కూడా రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఆ రోమపాదుడితో చెప్పారు, నాయన ఒక యజ్ఞం చేయాలా, యజ్ఞం చేసి ఆ ఫలితాన్ని పొందడానికంటే కూడా గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు,
ఆయనే ఋష్యశృంగుడు. ఏ బ్రాహ్మణుండైతే నువ్వు శాపం పెడితే చినుకు పడకుండా పోయిందో అదే బ్రాహ్మణుడు, అంటే ఆ బ్రాహ్మణుడు కాదు, ఆ జాతిలో పుట్టినటువంటి బ్రాహ్మణుడు వచ్చి మళ్ళీ అడుగు పెడితే వర్షం కురిపించే అంటే శక్తి ఆ బ్రాహ్మణ జాతికే ఉందా? వర్షం కురవకుండా చేయడానికి బ్రాహ్మణుడి శక్తి ఉంది, తపశ్శక్తి. బ్రాహ్మణుని కాదు, అక్కడ తపశ్శక్తి. కురిపించే శక్తి కూడా బ్రాహ్మణుల్లోనే ఉంది. నువ్వు ఈ బ్రాహ్మణుడిని గట్టిగా మాట్లాడావు, ఆయన కోపం వచ్చి వర్షం కురవకుండా పోగాక శాపం పెట్టాడు, ఆగిపోయింది. ఇంకో బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన కానీ వచ్చి అడుగు పెడితేనే వాన కురుస్తుంది, అంత ప్రభావం ఉంది ఆయనలోను అని చెప్పి చెప్పాడు. కాబట్టి మహారాజా, మీరు ఆ ఋష్యశృంగుల వారిని కానీ పిలిపిస్తే వర్షం కురుస్తుంది అని చెప్పారు. అయితే ఆయన ఎలా పిలిపించాలి? ఊరికే పిలిస్తే రాడు కదా. కాబట్టి అందరూ కలిసి ఒక యజ్ఞాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఒక యజ్ఞాన్ని చేద్దాము, యజ్ఞానికి కానీ ఆహ్వానిస్తే ఋష్యశృంగుడు తప్పకుండా వస్తాడు అని చెప్పి అన్నారు. అయితే ఈ యజ్ఞాన్ని ప్రారంభించడానికి రోమపాదుడు ఏర్పాట్లు చేశాడు. ఏర్పాట్లు చేసి ఎక్కడెక్కడ ఋష్యాదులందరినీ కూడా పిలిపించి మహాయజ్ఞానికి సంకల్పం చేశాడు. ఋష్యశృంగుల వారికి ఆహ్వానాన్ని పంపించాలి. అక్కడ ఋష్యశృంగుడి యొక్క పరిస్థితి ఏమిటంటే, ఆయనకి నగర ప్రజల విషయమే తెలియదు. ఆయన విభాండకుడు అనేటువంటి ఋషి యొక్క కుమారుడు. ఆయన స్త్రీ యొక్క విషయమే తెలియకుండా పెంచాడు వాళ్ళ తండ్రి గారు. ఏమంటే ఈ కామ క్రోధాలకు వశం కాకూడదు నా బిడ్డ అని చెప్పి. అందువల్ల ఆయనకి అక్కడ ఉండే ఋష్యాదులు, ఋషుల యొక్క శిష్యులు వాళ్ళు తెలుసు, కానీ ఈ నగర ప్రజలు ఇవన్నీ తెలియదు అనమాట. అయితే ఆయన ఎలా తీసుకురావాలి? నేరుగా పోయి విభాండక మహర్షిని కానీ ఆహ్వానిస్తే విభాండక మహర్షి అసలు యజ్ఞానికి రానీయడాన్ని ఋష్యశృంగుడిని. కానీ మనకు ఋష్యశృంగుడే కావాలి, ఎలా చేయాలి అని చెప్పి మంత్రులు వీళ్ళందరూ కూడా ఆలోచించి కొంతమంది వేశ్యలను తయారు చేశారు. వేశ్యలను తయారు చేసి, మీరు పోయి కొంతకాలం పడుతుంది, యజ్ఞం అంతా ఏర్పాట్లన్నీ చేసుకుని అందరూ వచ్చి ప్రారంభించి చేసేటట్టు కాలం పడుతుంది కదా, ఇంతలోపల ఆయన వచ్చేదానికి కూడా మీరు తగిన ఏర్పాట్లు చేసి ఆయన ఎలాగైనా యజ్ఞ సమయంలో తీసుకురావాలని చెప్పి ఈ వేశ్యలను పంపించారు. ఈ వేశ్యలు ఏం చేశారంటే, విభాండకుడు లేని సందర్భంలో ఆశ్రమ పరిసర ప్రాంతాలకు పోయి ఆయన కనిపిస్తూ ఉండేది. మళ్ళీ వాళ్ళ ఆయన వస్తున్నారన్నప్పుడు పక్కకు వచ్చేసేది అనమాట. ఇట్లా కొన్ని రోజులు అలా ప్రయత్నం చేసి ఆ ఋష్యశృంగుడిని స్నేహితం చేసుకున్నారు. వీళ్ళు స్నేహితం చేసుకుని కొన్ని మధుర పదార్థాలు తీసుకోపోయి తినడం అలవాటు చేశారు. అంటే ఆయనకు తెలియదు, ఆయన మామూలుగా కాయగూరలు, కందమూల ఫలాదులు తప్ప ఇవన్నీ తెలియదు. ఆయనకి లడ్డు, మైసూరు పాకు పెడితే ఏం తెలుస్తుంది? అవన్నీ పెడితే అవేంది కందమూల ఫలాదులు అని చెప్పి. అసలు వీళ్ళు ఆడవాళ్ళు పోతే ఆయన అర్ఘ్యపాద్యాది విధులు పూజించి వాళ్ళ ఋషుల మాదిరి పూజ చేశాడు అనమాట. అటువంటి ఆయన ఆ ఋష్యశృంగుడు. అంటే ఆ ఋషులే అనుకుంటున్నాడు ఆయన. వీళ్ళు కొత్త రకంగా ఉన్నారు, ఈ ఋషులు వస్త్రధారణ కానీ ఇదంతా వేరుగా ఉంది, మేము వేసుకునే జుట్టుముడి వేరు, వీళ్ళు వేసుకునే జుట్టుముడి వేరు, వీళ్ళు కొత్త రకంగా ఋషులు అని చెప్పి అనుకుంటున్నాడే కానీ ఆయన స్త్రీలు ఆయన తెలియదు పాపం. వాళ్ళు ఆయన్ని మభ్యపెట్టి అట్ట చేసి ఇట్ట చేసి, నువ్వు మా ఊరికి రావాలి, మా ఊరికి కానీ వస్తే ఇంకా కూడా మంచి మంచి ఋషులు ఉన్నారు అక్కడ, మంచి మంచి యజ్ఞాలు చేస్తాం అక్కడ, గొప్ప గొప్ప ఋషులు ఉన్నారని చెప్పేటోటికి ఆయన కొన్ని రోజులకు ఎట్లా ఒకటి ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఆ విభాండక మహర్షి లేనప్పుడు చల్లగా ఇక్కడికి తీసుకువచ్చేసారనమాట. ఆయన రావడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆయన వచ్చి ఈయన నగరంలో ఎప్పుడైతే అడుగు పెట్టాడో కుంభవృష్టి అంతే, బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది. అంత శక్తి సంపన్నుడు ఆయన. అంటే మనస, వాచ, కర్మణ, కామ, క్రోధ, మదమాత్సర్యాదులు ఏమీ లేకుండా తపస్సు చేసేటువంటి వాడి యొక్క శక్తి అలా ఉంటుందన్నమాట. బ్రహ్మాండమైన వర్షం కురిసింది. యజ్ఞం కూడా పూర్తి కాలే, యజ్ఞం కూడా చేయకముందే వాన వచ్చేసింది, ఆయన వస్తేనే వాన అనమాట. అప్పుడు ఈయన ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఈయనకి నగరంలోకి ప్రవేశించగానే జ్ఞానం అంటే
ఆయన మహానుభావుడు కదా, తపశ్శక్తి సంపన్నుడు కదా. ఇన్ని రోజులు ఆ విధంగా తపస్సు చేశాడు. ఇక్కడికి వచ్చి అడుగు పెట్టంగానే ఈ నాగరిక ప్రజలందరినీ చూడంగానే ఆయనకి అర్థమైపోయింది, ఓహో ఇదొక ప్రపంచం ఉంది ఇక్కడ, దీంట్లో మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకుని ఈ స్త్రీలు పురుషులు ఇదంతా కూడా అర్థమైపోయింది అనమాట ఆయనకి. ఆయనకి ఎటు ఋష్యాదులు తెలుసు. తర్వాత రాజులు ఇట్టుంటారు, స్త్రీలు ఇట్టుంటారని వీళ్ళు బాగా చెప్పారనమాట. ఈ భోగస్తులందరూ నేర్పించారు కదా, పాఠాలు నేర్పించారు కదా, అవన్నీ ఇక్కడికి వచ్చేటట్టుగా అర్థమైపోయినాయి ఆయనకు. సరే యజ్ఞానికి వచ్చాడు. యజ్ఞానికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా యజ్ఞం జరిగింది. యజ్ఞం జరిగిన తర్వాత ఈయనకు సంతానం లేదు కదా, సంతానం లేదు కాబట్టి ఈయన చేత పుత్రకామేష్టి కూడా చేయించుకోవాలనుకున్నాడు. ఎవరు? రోమపాదుడు. రోమపాదుడు పుత్రకామేష్టి యాగం కూడా చేస్తే పుత్రుడు పుడతాడు కదా అనే ఉద్దేశంతో ఈ ఋష్యశృంగుల వారి చేతనే పుత్రకామేష్టి యాగాన్ని కూడా చేయించి తర్వాత శాంతను ఋష్యశృంగుల వారికి వివాహం చేశాడు. అప్పుడు అందరూ కూడా, దేశంలో ఉండే రాజులందరూ కూడా యజ్ఞానికి వచ్చారు. ఈ కళ్యాణం కూడా అందరూ దర్శనం చేసుకున్నారు. ఋష్యశృంగ కళ్యాణం జరిగింది వైభవంగా. అక్కడ బ్రహ్మాండమైన వాన కురిసి కరువు కాటకాదులు అనేవి లేకుండా పోయినాయి అన్నమాట. ఈయన ఈ ఋష్యశృంగుడి నామాన్ని స్మరించిన, ఋష్యశృంగ జపం చేసిన వర్షం లేనప్పుడు వర్షం వస్తుందన్నమాట. ఋష్యశృంగాయ మునయే విభండక సుతాయచ మహావర్షం ప్రయచ్చంతు అంటే ఆయన నామస్మరణే మహావర్షం కురిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి మనం ఇక్కడ నెల్లూరులో ఋష్యశృంగ కళ్యాణం కూడా చేసాం. ఋష్యశృంగ కళ్యాణం చేసినప్పుడు అందరూ చాలామంది దేవతల కళ్యాణం చేసినప్పుడు ఋష్యశృంగ కళ్యాణం కూడా జరిగింది. ఋష్యశృంగ కళ్యాణం జరిగి ఉత్సవం ప్రారంభం అయ్యే లోపలే భయంకరమైన వాన వచ్చిందనమాట. అది అనాదిగా జరుగుతూనే ఉంది. ఎప్పుడు కరువు వచ్చినా ఋష్యశృంగుల వారి జపం చేస్తే మాత్రం ఆయన స్మరిస్తే వర్షం వస్తుంది అనేటువంటిది ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే జరుగుతుందనమాట. అప్పుడు ఆ ఋష్యశృంగుడి వివాహ సందర్భంగా విభాండక మహర్షి తెలియకుండా పెళ్లి చేయలేదు. వాళ్ళు దశరథ మహారాజు తెలియకుండా పెళ్లి చేయలేదు. అందరినీ పిలిపించారు. పిలిపించిన తర్వాత విభాండకుడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత రోమపాదుడు పోయి ముందు ఆయనకి క్షమాపణ చెప్పి, స్వామి నీకు తెలియకుండా తీసుకువచ్చాము, మమ్మల్ని క్షమించవలసింది, ఏమంటే ఇక్కడ వర్షాభావం వల్ల ఇట్టి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి అందరూ చెప్పిన తర్వాత ఆయన కూడా సంతోషపడ్డాడు. ఇంకా కుమారుడికి కూడా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఆనందపడ్డాడు. వైభవంగా పెళ్లి జరిగింది. అందరూ దశరథ మహారాజు, విభాండక మహర్షి అందరూ ఉండి ఈ శాంత ఋష్యశృంగుల కళ్యాణం చేశారు. ఇది అయిన తర్వాత మనం ఇంకా కొరవ కథలోకి పోవాలన్నమాట. అంటే అక్కడ మనం అంతవరకే చెప్పుకోవాలి, ఇంకా విశేషాలు చెప్పుకుంటే చాలా ఉంటుందన్నమాట. ఈ ఋష్యశృంగుడు పుత్రకామేష్టి చేసిన తర్వాత ఈ రోమపాదుల వారి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చతురంగుడు అనేటువంటి కొడుకు అన్నమాట. ఆ చతురంగుడికి పృథులాక్షుడు అనే కొడుకు పుట్టాడు. అనే మన వంశ విస్తరణలో ఉన్నాం అన్నమాట మనం. ఆ పృథులాక్షుడికి చెంపుడు అనే కొడుకు పుట్టాడు. ఆ చెంపుడు పేరుతోనే ఈ అంగదేశానికి చంపానగరం అని పేరు వచ్చింది. అంటే రోమపాదుడు పరిపాలిస్తున్న దేశం అంగదేశం. కరువు కాటకాదులన్నీ వచ్చింది అంగదేశంలోనేనమాట. ఈ అంగదేశానికే చంపానగరం అని పేరు వచ్చింది. తర్వాత చెంపుడు అనే ఆయన పుట్టిన తర్వాత ఆ చెంపుడికి హర్యంగుడు అని ఒక కొడుకు పుట్టాడు. ఆ హర్యంగుడు అంటే ఈ ఋష్యశృంగుల వారికి చాలా ఇష్టం. అందరూ ఇష్టమే, కానీ ఈ హర్యంగుడిని ఎక్కువగా ఇష్టపడేవాడు అనమాట. ఆయన కోసంగా ఒక బహుమానం ఇవ్వాలనుకున్నట్టు ఋష్యశృంగుడు. ఎంత తపశ్శక్తి సంపన్నుడో చూడండి. ఆయన ఏం చేశాడంటే శత్రుదారిణి అనేటువంటి ఒక ఏనుగుంది. శత్రుదారుణం అంటే శత్రువులను సంహరించేది అని దాని పేరు అనమాట. అది ఎక్కడుందయా అంటే దేవలోకంలో ఉంది. అది దేవలోకంలో ఉండేటువంటి శత్రుదారుణము అనేటువంటి ఏనుగును తన తపశ్శక్తి చేత
భూలోకానికి దించి ఆ ఏనుగును బహుమతిగా ఇచ్చాట ఈయనకు. ఎవరికి? ఈ హర్యంగుడికి. ఆ హర్యంగుడు సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూ ఈ ఏనుగు మీదకి విహరిస్తూ ఈ ఏనుగు మీదకి అనేక మంది శత్రువులతో యుద్ధం చేసి జయాన్ని పొంది ఆయన బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఆయనకు భద్రరథుడు అనే కొడుకు పుట్టాడు. ఆ భద్రరథుడికి బృహత్కర్ముడు అనే కొడుకు పుట్టాడు. ఆ బృహత్కర్ముడికి బృహద్భానుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ బృహద్భానుడికి బృహన్మనుడు అనే కొడుకు పుట్టాడు. ఆ బృహన్మనుడికి జయద్రథుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈ జయద్రథుడు కాదు, వేరే జయద్రథుడు అన్నమాట. ఆ జయద్రథుడికి బృహత్కర్ముడు అని ఆయన పుట్టాడు. బృహత్కర్ముడికి విజయుడు అనే కొడుకు పుట్టాడు. ఆ విజయుడికి దృఢవ్రతుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ దృఢవ్రతుడికి సత్యవ్రతుడు అనే కుమారుడు. ఆ సత్యకర్ముడు అనే ఆ దృఢవ్రతుడి సత్యకర్ముడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఇంతవరకు అంగవంశం అంటే అంగరాజులు, అంగదేశాన్ని పరిపాలించిన రాజుల యొక్క అంగుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు అంగ రాజులు అని పిలుస్తారు వాళ్ళని. తర్వాత రౌద్రాష్ట్రుడికి 10 మంది పుత్రులు అని చెప్పాం కదా. 10 మంది పుత్రులు, 10 మంది కూతుళ్ళు అని చెప్పుకున్నాం. వాళ్ళల్లో 4 ఆయన సంతానాన్ని అంతా కూడా మనం చెప్పుకొని వచ్చాం. వాళ్ళల్లో జ్యేష్ఠుడు రుచేయుడు అని ఆయన ఉన్నాడు. ఆ రుచేయుడి యొక్క కొడుకు మతినారుడు అనేటువంటి ఆయన. ఆ మతినారుడికి సుమతి, పృథుడు, అప్రధిరథుడు అనేటువంటి బిడ్డలు పుట్టారు. వాళ్ళు వేరుగా వంశకర్తలైనారన్నమాట. వంశకర్తలైన తర్వాత ఈ మతినారుడికి తర్వాత ఆలస్యంగా ఇంకొక కొడుకు పుట్టాడు. ఆయన పేరు ధర్మనేత్రుడు అని పేరు ఆయన. ఆ ధర్మనేత్రుడైతే ఆయనకు 3 కొడుకులు. ఆ ధర్మనేత్రుడు ఆయన కొడుకుల్లో మొదటివాడు దుష్యంతుడు, ఆయన మనకు తెలుసు. తర్వాత సుష్యంతుడని ఆయన ఇంకొక ఆయన, ప్రవీరుడు అనేటువంటి ఒక ఆయన, ఖగుడు అనేటువంటి ఆయన. 4 కొడుకులు అన్నమాట, 3 కాదు 4. ఆ 4లో మొదటివాడు దుష్యంతుడు. ఇప్పుడు ఈ దుష్యంతుడి దగ్గరికి వచ్చాం మనం. ఈ దశరథ మహారాజు విషయము, ఋష్యశృంగుల వారి విషయం అంతా తెలుసుకొని దుష్యంత మహారాజు దగ్గరికి వచ్చాం. ఈ దుష్యంత మహారాజు కూడా మనకు చాలా పరిచయమే. అంటే ఆయన ఎప్పుడో పుట్టినా మనకు తెలిసినటువంటి వ్యక్తి అన్నమాట. అంటే ఈ రాజుల్లో కొంతమంది, చాలా మంది మనకు తెలియదు, కానీ దుష్యంతుడు సుప్రసిద్ధంగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈ దుష్యంత మహారాజు భార్య పేరు శకుంతల. ఈ దుష్యంత మహారాజు ఏం చేసేవాడంటే, ఒకసారి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక్కడేం జరిగిందంటే, అరణ్యంలో ఈయన విశ్వామిత్ర మహర్షి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఘోరమైన తపస్సు చేసేటప్పుడు ఆ విశ్వామిత్రుడి యొక్క తపోభంగం చేయడానికి ఈయన ఏం చేశాడంటే, ఎవరు? దేవేంద్రుడు మేనకను పంపించాడు. మంచి తపశ్శక్తి సంపన్నుడు. అంటే విశ్వామిత్రుడి జీవితం అంతా తపస్సు చేయడం, దారబోయడం, తపస్సు చేయడం, దారబోయడం, దీంతో సరిపోయిందనమాట ఆయన జీవితం అంతా. పాపం ఎంత తపస్సు చేశాడో ఏందో. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇంకా తపస్సు ఫలిస్తుంది అనంగా దేవేంద్రుడు మేనకను పంపించాడు. మేనక అక్కడ విహారం చేస్తుంది, మంచి తపస్సులో ఉన్నాడు, కమ్మనైనటువంటి పాట పాడుతుందన్నమాట. సరే కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూడంగానే మేనక, ఇంకా రంభా ఊర్వశి మేనక వచ్చి అక్కడ సిద్ధ నృత్యం చేస్తుంటే ఎవరైనా ఉండగలరా? చూడండి పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్త్రీ అగ్నిహోత్రం అట, పురుషుడు ఆజ్యఘటం అట. అగ్నిహోత్రం దగ్గరికి తీసుకోపోయి నేతి కుండను పెడితే ఏది కరిగిపోతుంది? కుండలో ఉండే నెయ్యి అంతా కరిగిపోతుంది అనమాట. అటువంటి ఆకర్షణ శక్తి
భగవంతుడు స్త్రీలకు ఇచ్చాడు. వాళ్ళలో ఎక్కువగా రంభా ఊర్వశి మేనకలకు ఇచ్చాడు. వాళ్ళని దేవలోకంలో పెట్టాడు. వాళ్ళు దేవలోకంలో ఇటువంటి తపోభంగం చేయడానికి ఇంద్రుడు ఉపయోగిస్తూ ఉంటాడు అనమాట వాళ్ళు. సరే, ఈయన ఆయన ఇంద్రుడి భయం ఏంటంటే వీళ్ళు తపస్సు చేసి మళ్ళీ నా పదవికి ఎక్కడ వస్తారు అని ఆయన భయం అయింది. ఈయన కళ్ళు తెరిచి చూశాడు. మేనకను చూసి ఇంక ఈయన తట్టుకోలేకపోయినాడు. ఇంకా మేనకతో సంసారం మొదలుపెట్టాడు. సంసారం మొదలుపెట్టి చాలా రోజులు జరిగిపోయింది. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయిందో ఆయన తెలియదు. వాళ్ళిద్దరికి కలిసి ఒక అమ్మాయి పుట్టింది, పాప పుట్టిన తర్వాత అయ్యో మనం పొరపాటు చేశామే, ఏం సంతానం కలిగిందని చెప్పి తప్పు చేశాను, మళ్ళీ తపస్సు చేసుకోవాలని విశ్వామిత్రుడు వెళ్ళిపోయినాడు. ఏం వచ్చిన పని అయిపోయింది కదా, తపస్సు భంగం చేసేసింది కదా, కాబట్టి నా డ్యూటీ అయిపోయిందని చెప్పి ఆ బిడ్డను అక్కడ వదిలేసి మేనకి వెళ్ళిపోయింది. పసి కందు అప్పుడే పుట్టిన బిడ్డ పాపం అక్కడ ఏడుస్తుందన్నమాట. ఏడుస్తుంటే ఆ చెట్టు కింద అప్పుడు అక్కడ ఉండే పక్షులు చూడండి, పక్షులకి ఎంత ప్రేమ చూడండి. ఆ పక్షులన్నీ వచ్చి ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని రెక్కల కింద దాచిపెట్టుకొని, అంటే ఏమంటే తినేస్తాయి కదా, క్రూర మృగాలన్నీ వచ్చి తింటాయి కాబట్టి ఆ బిడ్డను తమ రెక్కల కింద పండబెట్టుకొని అక్కడ ఉండేటువంటి ఆకులు అవన్నీ కూడా తీసుకొచ్చి కూడా పక్క మాదిరి వేసి ఆ బిడ్డకు ఒళ్ళు నలగకుండా పక్షులన్నీ కలిసి తమ మధ్యలో కప్పెట్టుకొని రక్షిస్తూ ఆ బిడ్డను కాపాడుతున్నాయి. కొన్ని రోజులు కాపాడే ఆ విధంగా కొన్ని రోజులు కాపాడితే ఒకానొక రోజు ఆ దారిన కణ్వుడు అనేటువంటి మహర్షి, అక్కడ తపస్సు చేసుకునేటువంటి ఆయన ఖండవ మహర్షి ఆ దారిన పోతున్నాడు. ఆ దారిన పోతుంటే అప్పుడు ఈ పక్షులన్నీ కూడా నేరుగా వచ్చి ఖండవ మహర్షి దగ్గర నిలబడ్డాయి. అంటే ఆయన ఎటువంటి వాడు ఖండవ మహర్షి అంటే ప్రశాంత శ్వాపద అకీర్ణం ముని శిష్యోపశోభితం. ఆయన తపస్సు చేస్తుంటే పశుపక్ష్యాదులే కాదు మృగాదులన్నీ కూడా ఆయనతో మాట్లాడేవట, ఆయనతో తిరుగుతుండేటువంటివి, ఆయన ఆశ్రమం చుట్టూ తిరిగేవి. విరోధాలు మరిచిపోయి పులులు కానీ, ఏనుగులు కానీ, పిల్లులు కానీ, కుక్కలు కానీ, ఎలుకలు కానీ, వాటి జాతి వైరాలు, నెమిళ్ళు కానీ, పాములు కానీ, వాటి జాతి వైరమే మరిచిపోయి ఖండవ మహర్షి ఆశ్రమంలో విహరిస్తుండేవాట. ఖండవ మహర్షి వాటితో మాట్లాడుతుండేవాడు. అటువంటి గొప్ప తపశ్శక్తి సంపన్నుడు అనమాట. అటువంటి గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఆ ఖండవ మహర్షి వస్తూ ఉంటే ఈ పక్షులన్నీ కూడా ఆయన చూసి వెళ్ళిపోలేదు, వచ్చి ఆయనకి చేతులు ఎత్తి దండం పెడుతూ వాటిని ఆయన చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. అయ్యో ఏమిటి మీరందరూ వచ్చి తిరుగుతున్నారు, ఏమైందని చెప్పంటే ఆ పక్షులన్నీ ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఆయన చూస్తే అక్కడ బిడ్డ. అప్పుడు ఆ బిడ్డను చూసి ఆయన కళ్ళనీళ్ళు వచ్చాయి. ఈ పసికందును ఎవరు ఇక్కడ వదిలేసిపోయిందని దివ్య దృష్టితో చూశాడు. దివ్య దృష్టితో చూస్తే విశ్వామిత్రుడు మేనకా సంయోగం వల్ల పుట్టిన బిడ్డ అని చెప్పి అర్థమైంది. ఆయన అర్థమయ్యి శకుంతములు అంటే పక్షులు, శకుంతములు రక్షించింది కాబట్టి శకుంతల అని పేరు పెట్టి, శకుంతల రామ్మ నేను నిన్ను సాకుతానని చెప్పి ఆ బిడ్డను తన ఒళ్ళో ఎత్తుకొని ఆ పక్షులన్నీ ఆయన సేవిస్తూ కూడా రాంగా ఆ ఖండవ మహర్షి ఆ బిడ్డను తీసుకుని తన ఆశ్రమానికి వస్తూ ఉన్నట్ట. తర్వాత ఏం జరిగిందని తర్వాత తెలుసుకుందాం.